హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డెలిషియస్ ఫర్ యూ. ఈరోజు నేను మీకు గోబీ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం ఒక కడాయి పెట్టుకొని ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని వేయించుకోవాలి. ఇది బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నట్లయితే మన కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఫ్రై చేయండి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ని. ఇప్పుడు ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి, 10 గ్రాముల అల్లం, 4 వెల్లుల్లి ఇవన్నీ పేస్ట్గా దంచుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యి ఆ స్మెల్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 250 గ్రామ్స్ టమాటోలని మిక్సీలో వేసుకొని ప్యూరీ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకుంటాము. ఫ్రై చేసుకున్నప్పుడు ఇవన్నీ పచ్చివాసన పోయి బాగా గుజ్జుగా తయారవుతుంది మనకు. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ రోస్ట్ చేసిన జీలకర్ర పొడి, అలాగే 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అంటే మిరప్పొడి వేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మైల్డ్ మసాలాగా ఉంటుంది. ఎక్కువ మసాలాలు అయితే మనం ఇందులోకి యాడ్ చేసుకోము. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పెరుగు తీసుకొని అది కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పెరుగుని బాగా ఫ్రై చేసినప్పుడు ఈ కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా ఒక 2 స్పూన్లు మనం యాడ్ చేసుకుంటూ ఇందులో బాగా ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడు నేను 2 సార్లు మాత్రమే యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు. అది పుల్లటి పెరుగు అయినట్లయితే ఇంకా చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ పులుపు కాకుండా ఒక మీడియం పుల్లగా ఉండేటటువంటిది. ఇప్పుడు ఆయిల్ తేలే వరకు దీనిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసుకున్నటువంటి కాలీఫ్లవర్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాము. ఇది క్లీన్ చేయడం అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 250 గ్రామ్ కాలీఫ్లవర్ ఉండేలాగా చూసుకోండి. దాన్ని చిన్న ముక్కలుగా చేసుకొని వేడి నీళ్ళల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సాల్ట్ వేసి అందులో ఇవి 10 నిమిషాలు నానబెట్టినట్లయితే క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్లు క్యాష్యూ నట్స్ తీసుకొని అంటే జీడిపప్పు, అలాగే 1 స్పూన్ గసగసాలు వేసి మిక్సీలో పట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీలో పట్టుకున్నట్లయితే మనకు పేస్ట్ లాగా వస్తుంది. ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసినాను. ఇవన్నీ బాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మనం 5-10 నిమిషాల వరకు సిమ్లో ఉడికించుకున్నట్లయితే ఈ మసాలాలు అన్నీ మిక్స్ అయ్యి మనకు కర్రీ చాలా టేస్టీగా తయారవుతుంది. ఈ కర్రీ మనం జీరా రైస్లోకి, అలాగే చపాతీలోకి, రోటీలోకి, రుమాలి రోటీలోకి, నాన్లోకి, దేనిలోకైనా రైస్లోకైనా మనం తీసుకోవచ్చు. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకొని కొత్తిమీర కూడా దించేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుంది. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని మరిన్ని వీడియోస్ మీకు మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.